ఇప్పుడైతే ఇలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ మొత్తం రౌండ్గా లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఇలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెండు రెడీ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే డాట్స్ కోసం నా నెక్ షోల్డర్ కిందే వచ్చేలాగా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని డాట్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను, రెండు సమానంగా వచ్చేలాగా. ఇక్కడ నేనైతే బ్యాక్ పార్ట్కి మళ్ళీ వేయడానికి కష్టంగా ఉంటుందని హుక్స్ పెడదామని ఇక్కడ మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇలా లైనింగ్ని ఇలా వీ షేప్లో కట్ చేసి ఇలా స్టిచ్ చేసి వెనక్కి తిప్పేసి ఇంకో 2 స్టిచ్లు అయితే వేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసి వెనక్కి తిప్పేసుకోవాలి. మనం పైన కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచాలి, అప్పుడే ఇలా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి లేదా అక్కడే ఫోల్డ్ చేసి అయినా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడైతే మనం లాస్ట్కి ఒక హుక్స్ జస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. పిల్లలకి వేయడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ టైట్గా ఉంటే వేయడానికి కష్టం. ఇలా అయితే వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టి కిందికి స్టిచ్ చేసి వెనక్కి తిప్పుకొని సేమ్ అలాగే మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసామో అలానే స్టిచ్ చేశాను. సో ఇప్పుడైతే ఫ్రాక్ కట్ చేశాను కదా, అలాగే మెయిన్ క్లాత్ని చిన్నగా నాకు క్లాత్ ఎక్కువ సరిపోలేదు, అందుకే ఇలా చిన్నగా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసి కిందికి కూడా కొంచెం వెనుక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. ఇలాగే రెండు రెడీ చేసుకున్నాను. ఇదైతే నేను స్టిచ్చింగ్ చూపించట్లేదు, ఓన్లీ ప్రిల్సే కదా అని. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది ఫ్రాక్. ఫస్ట్ అయితే నేను షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ది. ఇలా రైట్ సైడ్ పైన రైట్ సైడ్ పెట్టి